సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నాకు మనసుకి చాలా దగ్గరైన తెలుగు నేర్చుకుంటుంటే ఆవిడ పలుకుతుంటే ఆ చిలక పలుకుల్లాగా ఎంత క్యూట్గా అనిపించే హీరోయిన్ అనమాట. నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చేసిన దగ్గర నుంచి ఏదో ఇంట్లో ఒక మనిషిలాగా, మన ఫ్రెండ్ లాగా, ఒక బంధువులాగా అనిపించేస్తుంది. ఆ సీరియల్ చూసే వాళ్ళందరికీ సింధు అంటే ప్రాణం. సింధుకి ఏమైనా జరిగితే డైరెక్ట్ని కొట్టేసేంత ఫ్యాన్స్ ఉంటారనమాట. ఇంకెవరో కాదు, ఈరోజు మనతో పాటు సింధు కమ్ విందుజ గారు ఉన్నారు. మనసంతా నువ్వే సీరియల్ నుంచి నా మనసు కూడా ఆవిడకి ఇచ్చేసాను అనమాట. సో సింధు గారితో బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం. హలో నమస్తే. హలో వైషు గారు, బాగున్నారా? చాలా బాగున్నాను. లిటరల్లీ గైస్, నేను వచ్చి పలకరించగానే నేను ఎప్పుడో 1.5 year బ్యాక్ చేసిన ఇంటర్వ్యూ కూడా నా పేరు గుర్తుపెట్టుకుని నన్ను పలకరించారనమాట. ఎలా మర్చిపోతా, ఎందుకంటే తెలుగులో నేను ఇంటర్వ్యూస్ చాలా తక్కువ ఇచ్చాను. సో అది నా సెకండ్ ఇంటర్వ్యూ. మీతో చాలా బాగా ఆ రోజు మాట్లాడాను, బిందుజాలాగా మాట్లాడాను. నా థింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పీపుల్ తో అప్పుడే నేను కొంచెం ఇంటరాక్ట్ అయ్యాను. సో అది ఎలా మర్చిపోతా నేను. అప్పుడు తెలుగుకి ఇప్పుడు తెలుగుకి చాలా తేడా వచ్చేసింది. అది మీరు చెప్పాలి. ఇప్పుడు లాస్ట్ దాకా నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పాలి నేను ఎంత ఇంప్రూవ్ అయ్యానని. చాలా ఇంప్రూవ్ అయ్యారు, నాకు తెలిసిపోతుంది. అప్పుడు ఇది ఏదైనా చెప్పేసి ఇది కరెక్టా అని అడిగేవారు. ఇప్పుడు అలా లేదు, మాట్లాడేస్తున్నారు. అవును, ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ కూడా ఇక్కడే కదా ఎక్కువ నేను స్పెండ్ చేసి. అవును, ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా నాకు ఇక్కడే ఎక్కువ. నా ఏంటి, ఇప్పుడు నేను ఎక్కువ ఉండేది కూడా హైదరాబాదే అని చెప్పాలి. సో అందుకని ఇప్పుడు నా మదర్ టంగ్ లాగా అయిపోతుంది తెలుగు. రెండో ఇల్లు ఇది. అవును, ప్రతి మాట అర్థమవుతుంది మీకు ఇప్పుడు తెలుగులో? అర్థమవుతుంది. కానీ ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేసుకుంటూ తిరుగుతూ? నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎక్కువ టైం నేను చెప్పాను కదా ఇక్కడే స్పెండ్ చేస్తున్నానని. ఇక్కడ స్పెండ్ చేసి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని వర్డ్స్ తెలుగే వస్తుంది నాకు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అవునా ఏంటి అవునా అని అనుకుంటా. ఏంటి వాళ్ళకి ఏమీ అర్థం కాదు కదా. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ కూడా తెలుగులోనే ఉంది. అక్కడికి వెళ్ళి కూడా నేను ఏదైనా వీడియోస్ చేస్తే వాళ్ళందరూ నన్ను ఇలాగే చూస్తున్నారు, నువ్వు తెలుగు అమ్మాయా లేదు మలయాళీ అమ్మాయి అన్నట్టు అడుగుతున్నారు. ఇప్పుడు అవునా, పూర్తిగా తెలుగు అమ్మాయిగా మారిపోతున్న సింధు గారిని చూడండి, విందుజ గారిని చూడండి. ఇప్పుడు ఒక 90% అనుకుంటున్నాను నేను. 90% వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, 4 సంవత్సరాల జర్నీనా మనసంతా? ఏం నేర్చుకున్నారు ఈ సీరియల్ నుంచి? చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా తమిళ్ చేశాను. అప్పుడు నా మమ్మీ డాడీ నాతో ఉండేది. బట్ ఒంటరిగా వచ్చి ఒక వర్క్ కంప్లీట్గా 4 years చేశానంటే అది మనసందా నువ్వేనే. సో ఇంకొక సెకండ్ ఫ్యామిలీ నాకు మనసందా నువ్వే. ఇంకొక ప్రాజెక్ట్ నేను చేసినా కూడా ఇంత కంఫర్ట్ నాకు అక్కడ వస్తుందా లేదా నాకు తెలియదు. బట్ ఇక్కడైతే చాలా కంఫర్ట్గా ఉంది, ఇంకొక ఫ్యామిలీ లాగా ఉంది. ఇప్పుడు ఆర్టిస్ట్ అయినా, టెక్నీషియన్స్ అయినా, మేనేజర్స్ ఎవరైనా, ఎవరి గురించి చెప్పాలన్నా కూడా అందరూ మా మేనేజర్స్ అలా చెప్పకుండా ఫ్రెండ్స్, అన్న, అక్క అలా చెప్పడం నాకు ఇష్టం. ఒక్కొక్క పర్సన్ తో నాకు ఒక రిలేషన్ కనెక్ట్ అయ్యింది. ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఫ్యామిలీ లాగే అయిపోయింది. ఎవరు ఎక్కువ మనసంతా నువ్వే నుంచి మీకు ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు? అందరూ నాకు ఫేవరెట్. ఒక్కరి పేరు చెప్పలేను. సో అందరూ నాకు వెరీ వెరీ క్లోజ్. అందరూ వెరీ క్లోజ్. ఓకే, సో మనసంతా నువ్వే ఇక్కడ తెలుగులో చేశారు. మీరు ఇందాక తమిళ్ అన్నారు కదా. అవును. తమిళ్ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఏంటి డిఫరెన్స్ మీరు గమనించారు? యాక్చువల్లీ ఇండస్ట్రీ వైజ్ చెప్పాలంటే పెద్ద డిఫరెన్స్ అలా లేదు. లాంగ్వేజెస్ తప్ప నాకు ఎక్కడ ఏ డిఫరెన్స్ కనిపించదు. బట్ మనకు ఒక కంఫర్ట్ అనేది ఉండదు కదా. సో నాకు ఎక్కువ కంఫర్ట్ ఇక్కడ అనిపిస్తుంది. అది మేబీ బికాస్ ఆఫ్ మనసందా నువ్వే క్రూ వల్లనో నాకు తెలియదు. ఇంకొక ప్రాజెక్ట్ నేను చేయలేదు కాబట్టి అలా చెప్పలేను. బట్ అయినా నాకు ఇక్కడ వెరీ కంఫర్ట్. సో అదే నాకు ఇంకొక ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఈ యొక్క కంఫర్ట్ అక్కడ ఉంటుందో లేదో తెలియదు. ఓకే, ఇంకో ప్రాజెక్ట్ తెలుగులోనే చేసేదానికి కూడా మీకు ఆలోచిస్తున్నారా, లేకపోతే అసలు ప్రాజెక్ట్సే రాలేదా? యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ అడిగారు. అప్పుడు ఫస్ట్ వీక్, థర్డ్ వీక్కి అడిగారు. అదే షెడ్యూల్లో మన మనసందా నువ్వే వెళ్తుంది కాబట్టి కమిట్ అవ్వలేకపోయాను. అండ్ ఇప్పుడు మనసందా నువ్వే నాకు ఇచ్చిన హైప్కి దానికంటే ఇంకా కొంచెం మంచిగా ఇంకా వచ్చినా చెయ్యాలి అని థింక్ చేస్తున్నా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ మై ఆడియన్స్. సో మనసందా నువ్వేలే నాకు ఏమేం హైప్ వస్తుందో, నాకు ఎలా కమెంట్స్ వస్తుందో దానికంటే ఇంకా మంచిగా నా క్యారెక్టర్ని నన్ను వాళ్ళ ముందు పోర్ట్రేట్ చేయాలి అని థింక్ చేసి సెలెక్టివ్గా ఉంటున్నాను. ఓకే, బయట సింధుని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు తెలుగు ఆడియన్స్? చాలా
ఇప్పుడైతే నేను కొక్కపేటకి ఇప్పుడు హైదరాబాద్కి ఆల్మోస్ట్ షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ అయిపోయాను. సో ఇప్పుడు 2 మంత్స్కి ఒకసారి ఇంటికి వెళ్ళొస్తున్నాను, నాకు ప్లేస్కి కేరళకి వెళ్ళొస్తున్నాను. సో ఇక్కడ ఎక్కువ టైం ఉంటున్నాను కాబట్టి బయట అలా వెళ్ళినప్పుడు ఫస్ట్ మోడర్న్ డ్రెస్లో పీపుల్ గుర్తు పెట్టేది కాదు ఫస్ట్. ఇప్పుడైతే ఎలా వెళ్ళినా జస్ట్ మాస్క్ పెట్టుకొని వెళ్ళినా కూడా ఇక్కడ చూసి కూడా పీపుల్ గుర్తు పెడుతున్నారు. ఎలా అని నాకు తెలియదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మాస్క్ మనం పెడతాము కదా, కొన్ని టైం మాస్క్లు పెట్టినా కూడా ఇక్కడ చూసి కూడా కనిపెడుతున్నారు. సో మేబీ అందలా మనసంతా నువ్వేని ఫాలో అవుతున్నానా లేదు 4 years నుంచి నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళ మనసులోకి నేను అందలా వెళ్ళిపోయినా కూడా నాకు తెలియదు. బట్ సింధు క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా అందరి మనసులో వెళ్ళిపోయిందని నాకు సీరియల్ పేరు మనసంతా నువ్వే, అందుకే అందరు మనసుల్లోకి మీరు వెళ్ళిపోయాను. కానీ సింధు గారు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళని కానీ మీ పేరెంట్స్ని బయట ఎవరినైనా మిస్ అవుతారా ఇక్కడ ఎక్కువ టైం ఉండడం వల్ల? మిస్ అవుతా. ఓకే. బట్ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో ఒక 4 days అయిపోయిన తర్వాత అయ్యో మళ్ళీ ఇక్కడికి రావాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీరియల్లో యష్ ఉంటారు కదా, యష్ లాంటి హస్బెండ్ రియల్ లైఫ్ లో మీకు వస్తే విల్ యు యాక్సెప్ట్ ఇట్? అంటే మీకు ఓకేనా యష్ లాంటి ఒక హస్బెండ్ రియల్ లైఫ్ లో? ఇప్పుడు యష్ క్యారెక్టర్లో అయినా సింధు క్యారెక్టర్లో అయినా పాజిటివ్ నెగటివ్ రెండు ఉన్నాయి. సో బేసిక్ గా చెప్పాలంటే యష్ లాంటి క్యారెక్టర్ ఓకే, మంచి పర్సన్ అనుకుంటున్నా. అయినా కొంతమందికి యష్ క్యారెక్టర్ నచ్చదు, తిట్టుకు ఉంటారు కదా ప్రమోస్ లో వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు సింధుతో అని. బట్ అదే ఇప్పుడు సీరియల్లో అయినా రియల్ లైఫ్ లో అయినా అందరికీ పాజిటివ్ నెగటివ్స్ అనేది ఉంటుంది. సో అంటే యష్ మిమ్మల్ని అనుమానించారు, ఇబ్బంది పెట్టారు, మీరు యష్ వల్ల జైలుకి వెళ్ళాను. అలాంటి సిచ్యువేషన్స్ రియల్ లైఫ్ లో వస్తే కష్టం కదా, అందుకని యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టం. ఓకే. మన యష్ గారు ఎలా ఉంటారు మీతో పాటు? హీఈస్ వెరీ నైస్ పర్సన్. ఫస్ట్ కలిసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ కామ్ క్వైట్ పర్సన్. ఒక్క పర్సన్ 3-4 years నుంచి అలాగే ఎలా ఉండొచ్చో నాకు తెలియదు. ఫస్ట్ డే ఎలా మీట్ అయ్యానో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. అసలు ఇంటరాక్షన్ గానీ ఎక్కువ మాట్లాడతాము, వెరీ 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 లైట్ గానే మాట్లాడతాం. ఎందుకంటే మనకి ఎక్కువ కూర్చొని మాట్లాడడానికి కూడా ఇక్కడ టైం ఉండదు, అంత బిజీగా ఉంటది మన షెడ్యూల్స్. ఎందుకంటే యశ్ సింధు లేకుండా సీన్స్ ఏ ఉండదు కాబట్టి మనకి కూర్చొని ఎక్కువ మాట్లాడడానికి టైం ఉండదు. బట్ ఉన్న టైం మంచిగానే మాట్లాడుకుంటాం. ఓకే. అంటే యష్ గా కాకుండా ఏక్నాథ్ గారికి ఒక రియల్ హస్బెండ్ గా మీరు ఎన్ని పాయింట్స్ ఇవ్వగలరు? అంటే వాళ్ళ అదైతే 9.5 10కి 9.5 10 ఇచ్చేస్తా కావాలంటే. ఎందుకలా? ఎందుకంటే తన వైఫ్ కూడా నాకు మంచి ఫ్రెండే, మన సీరియల్లో కూడా చేసింది కాబట్టి చూస్తున్నాం కదా వాళ్ళు కపుల్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటున్నారని. సో దే ఆర్ 10 out of 10, వెరీ గుడ్ కపుల్. వాళ్ళ అండర్స్టాండింగ్ కానీ వాళ్ళ ట్రావెలింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, మనం ఇన్స్టాగ్రామ్లో అన్ని చూస్తూ ఉంటాం. సో అలాంటి హస్బెండ్ అంటే వెరీ నైస్. ఏక్నాథ్ లాంటి హస్బెండ్ అంటే అందరు అమ్మాయిలు కోరుకుంటారు. అవునా? యష్ లాంటి హస్బెండ్ కొంచెం డౌట్ కానీ ఏక్నాథ్ లాంటి హస్బెండ్ అంటే ఓకే. ఓకే. అంత కామ్ అండ్ క్వైట్ గా ఉండాలంటే కూడా కష్టం కదా. ఇప్పుడు చాలా మంది హౌస్ లో ఒకేలా ఉంటారు, బయట ఇంకొకలా ఉంటారు. బట్ నేను 4 years 5 years నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు పెద్ద డిఫరెన్స్ కనిపించాలి అతనిలో. ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. బాబా. ఓకే.